నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చేయని అవినీతి పనులు టీడీపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. గురజాలలో ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరులు చికెన్ స్కామ్ కి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. వారే నిర్దేశించిన రేటుకే చికెన్ అమ్మాలని హుకుం జారీ చేశారని తెలిపారు. టీడీపీ నేతల బెదిరింపులకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు కాసు మహేష్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? కోళ్ళు అమ్ముకోవడానికి, దానికి మళ్ళీ మాఫియా, దానికి పోలీసులు బెదిరించటం. ఊహించండి. నేను అడిగేది ఒకటే, రేపు ఇంకోడు వస్తాడు, పందులు అమ్ముకుంటాను, మటన్ అమ్ముకుంటాను, చేపలు అమ్ముకుంటాను అంటాడు. ఇంకో తెలుగుదేశం నాయకుడు, వాడికి ఇస్తారా? లేదు, మరొకడు వస్తాడు, హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి, ఇంకోటి అమ్మకూడదు, ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు. అతనికి ఇస్తారా? లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం, ఏమీ చేయలేక దుస్థితిలో. ఓ 20 మంది ఉంటారు, తలా 200 300 సంపాదించుకుంటారు, 400 రావచ్చేమో ఆదివారాల్లో. ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి, ఆయనకే అవకాశం ఇవ్వమంటాడు. ఇస్తాడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు? ఏంది కుంభకోణాలు? ఇప్పటికే వీధికి ఒక మద్యం దుకాణం, పేకాట క్లబ్బులైతే ప్రతి ఊర్లో కనీసం 4-5 విచ్చలవిడిగా. ఇవి చాలన్నప్పుడు ఇప్పుడు కోడి, ఇంకా ఆ తర్వాత ఎన్ని చూస్తాము?